సార్ నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతానికి విజయ్ గారు వేరే రాష్ట్రానికి అంటే కర్ణాటకకి చెందిన వ్యక్తికి 'జననాయకన్' సినిమా ప్రొడక్షన్‌కి సంబంధించిన ఆహ్, వ్యక్తికి ఢిల్లీకి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పంపించారు. దీనికి సంబంధించి అన్నా డీఎంకే గుర్రుమని అంటుంది. సో, ఉదయ్ కుమార్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో భాగంగా ఇంకెందుకు త్రిషకి ఉప ముఖ్యమంత్రి ఇచ్చేయండి అని మళ్ళా త్రిష గారి పేరు తెర మీదకి తీసుకొచ్చారు. ఏం చెప్తారు? అంటే ఇది జస్ట్ ఆయన ఒక విమర్శ చేయదలుచుకున్నాడు. మీ ఆశ్రితులకి పదవులు పంపిణీ చేసుకుంటున్నారు మీరు అని, మీతో సినిమా తీసిన వాళ్ళకి పదవులొస్తాయి. అంటే గతంలో ఆయనతో సన్నిహితంగా మెలిగినటువంటి ఒక అతనికి తనని ఒక ఏరియాలో గైడ్ చేసిన వ్యక్తికి చాలా కీలకమైన పదవి ఇచ్చి వెంటనే తీసేశాడు ఆయన. ఇలాంటి విమర్శలు వచ్చిన సందర్భంగానే. కాబట్టి ఈసారి ఆయన ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించినటువంటి జననాయకన్ ప్రొడ్యూసరే ఆయన. నిర్మాత ఆయనకు ఒక అవకాశం కల్పించాడు. కల్పించిన సందర్భంగా పొరుగు రాష్ట్రం వాడిని నువ్వు పంపించటం ఏమిటి? తమిళనాడులో ఇంకెవరూ దొరకలేదా అనేది ఈ ఉదయ్ కుమార్ గారి ఆరోపణ. దాంతో పాటు లింక్ చేస్తూ త్రిష విషయం పట్టుకొచ్చాడు. ఈయన అక్కడ వరకు కన్ఫైన్ అయి ఉంటే బాగుండేది. అక్కడ పరిధి దాటి వెళ్ళి చాలా విషయాలు మాట్లాడే ప్రయత్నం చేశాడు వీళ్ళిద్దరికీ సంబంధించి. అంటే బర్త్డే ఫంక్షన్స్ జరిగినప్పుడు కూడా వీళ్ళిద్దరూ కలిసే తిరుగుతున్నారు. అంటే వారి బర్త్డే ఫంక్షన్లో వీరు, వీరి బర్త్డే ఫంక్షన్లో వారు కీలకంగా కనిపిస్తున్నారు. ఏమిటిది అనేదాకా వెళ్ళిపోయాడు ఆయన. ఆవేశంలో ఆ రథం అలా ముందుకి కదిలి వెళ్ళిపోయింది. అంటే పర్సనల్ స్పేస్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాను అనే స్పృహ కూడా కోల్పోయాడు అతను. కోల్పోయి మాట్లాడటం ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమే. అంటే జననాయకన్ ప్రొడ్యూసర్ తప్ప తమిళనాడులో మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకెవరు సమర్థులు లేరా అని అడగటం వరకు పొలిటికల్ డిబేట్. మేబీ అంతవరకు మాట్లాడుండుంటే మనం ఆ వర్షన్ మీద మాట్లాడుండేవాళ్ళమేమో. అవును. అంటే ఇది పర్సనల్ లెవెల్‌కి తీసుకెళ్ళటం వలన ఏం జరిగిందంటే ఒరిజినల్ విమర్శ డైల్యూట్ అయింది. డైల్యూట్ అయ్యి మనం మనం కూడా త్రిష గారి గురించి మాట్లాడాల్సొస్తుంది. మనం మాట్లాడటం కంటే కూడా త్రిషని టాపిక్‌గా తీసుకురావటం వలన ఇతను కేవలం రాజకీయం కాదు, పర్సనల్ లెవెల్‌లో అటాక్ చేయదలుచుకున్నాడు అనేది అతని మోటో డైల్యూట్ అయిపోయింది. తమిళనాడు అసెంబ్లీ సమావేశాలలో కూడా ఇలానే పర్సనల్ అటాకింగ్ మనం చూసాం. అంటే పర్సనల్ లెవెల్‌లో అటాక్ చేయటం, అది ఉదయనిధి స్టాలిన్ గారు వ్యక్తిగత విమర్శకు దిగటం కూడా బయట విమర్శలకి దారితీసింది. నిజానికి 6 నెలల పాటు మీ జోలికి రామని చెప్పాడు ఆయన, స్టాలిన్ గారు. చెప్పి 6 నెలలు అసలు అసెంబ్లీ సమావేశాలు మొదలైన క్షణం నుంచే వాళ్ళు యాక్టివిటీలోకి వచ్చేసారు. అంటే యాక్టివ్ అపోజిషన్గా డిఎంకేని ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. ఈ యాక్టివ్ అపోజిషన్ ప్రోగ్రామ్ ఏంటంటే, వాళ్ళు ప్రభుత్వం మంచి చేసినా చెడు చేసినా విమర్శిస్తారు. ప్రభుత్వం ఏ పని చేసినా అడ్డం పట్టమే ప్రోగ్రాం. ఆ ధోరణిలో మేము ఉండమని చెప్పాడు ఆయన. మేము అలా ఉండం, యాక్టివ్ అపోజిషన్ సిద్ధాంతం మీద మాకు నమ్మకం లేదు అని స్టాలిన్ గారు చెప్తే, వీళ్ళు రోజువారీ విమర్శలు తప్పు. రెండోది పర్సనల్ అటాకింగ్ ఉండటం వలన ఏమవుతుందంటే, వీళ్ళు చేస్తున్న విమర్శలు డైల్యూట్ అవుతాయి. పర్టికులర్గా త్రిషకి సంబంధించి ఎవరు మాట్లాడినా తప్పే. ఏదైనా ఉంటే వాళ్ళు అధికారికంగా చెప్పుకుంటారు. లేదు అసలు దాంతో రాష్ట్ర రాజకీయాలకి ఏమిటి ప్రయోజనం అని ఎవరైనా అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? ఎవరి దగ్గర లేదు. ఈవెన్ బీజేపీ దగ్గర కూడా. వాళ్ళు మొదలుపెట్టారు ఈ పంచాయతీ. దాన్ని కొనసాగిస్తూ వీళ్ళందరూ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ ఇష్యూస్కి సంబంధించి విజయ్ గారితో కనుక త్రిష గారు కనిపించారనుకోండి, మాట్లాడుతున్నారనుకోండి, ఆ టైంలో ఖచ్చితంగా ఉంటే ఈమె కూడా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి మేబీ అంటూ కొన్ని వ్యాఖ్యలు చేసినా చూడాలి అని ఒక కన్సిడర్ చేసి ఉండేవాడేమో. ఆ ఇదిలోనే ఆమె లేరు, ఎక్కడ కనిపించట్లేదు. ఆవిడ ఎక్కడా లేరు. ఎక్కడా స్టేట్మెంట్లో లేకపోతే మరొకటో వ్యాఖ్యానాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. అనవసరంగా వీళ్ళు మాత్రమే రచ్చ చేస్తున్నారు. ఇది వీళ్ళకి ఇబ్బంది కలిగించే అంశమే. వీళ్ళకి పొలిటికల్ మైలేజీ రాకపోగా వీళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ఎవరిని టార్గెట్ చేస్తున్నారో అవి పక్కకి వెళ్ళిపోతాయి. జనం పట్టించుకోరు, వీళ్ళ మాటలు సీరియస్గా తీసుకోరు. ఇలాంటి చౌకబారు విమర్శలతో జోడించి
వీళ్ళు ఒక సాలిడ్ క్రిటిసిజం పెట్టినప్పటికీ జనాలు స్వీకరించరు. ఆ జ్ఞానం ఉండాలి. అంటే ఆవిడ లోపల ఉండుంటే, ఇంటి లోపల ఉండి ఆవిడ ఏదన్నా కిచెన్ క్యాబినెట్ నడుపుతున్నారు అని మీకు డౌట్ ఉంటే మాట్లాడండి. అది కూడా తప్పే నిజానికి. అంటే వాళ్ళ అంతర్గతమైన గొడవ అది. పార్టీ అంతర్గత గొడవ. టీవీకే తాలూకా ఇంటర్నల్ వ్యవహారం అవుతుందది. అప్పుడు కూడా వీళ్ళకి మాట్లాడటానికి హక్కు లేదు. అక్కడ ఏదైనా గొడవలు జరిగితే మీ ఇంటి గొడవలు ఆపి జనం సమస్యలు పట్టించుకోండయ్యా అని అడగాలి వీళ్ళు. అవును. అది వీళ్ళ బాధ్యత. అది మానేసి వీళ్ళే వాళ్ళ ఇంటి సమస్యల్ని కొత్త కొత్త కోణాల్లో నుంచి కెలుకుతూ ఉంటే దాన్ని చూస్తూ కూర్చోరు కదా ప్రజలు, వీళ్ళని పక్కన పెడతారు. అందుకని ఇలాంటి విమర్శలు మానేసి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఏదన్నా ఉంటే మాట్లాడటం మంచిది. మాజీ మంత్రి ఆయన ఉదయ్ కుమార్ గతంలో ఆయన ప్రభుత్వంలో కీలకంగా పనిచేసి ఉన్నాడు. ఆయన ఇలాంటి కామెంట్స్ చేయటం చాలా ఇబ్బందికరం. ముఖ్యంగా ఇటువంటి వ్యాఖ్యల వల్ల విజయ్ గారు ఎట్లనో స్పందించారనుకోండి, తమిళనాడు రాజకీయాలలో ఎటువంటి మార్పులు వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు. అసలు ఎక్కడికి వెళ్తది ఇది? ఏమీ ఉండదండి. అంటే టీవీకేకి మరింత బలం కలిగిస్తున్నారు. ఆల్రెడీ వైగో వెళ్ళిపోయాడు ఇప్పుడు. హ్మ్. వైగో వెళ్ళిపోయాడు. మాకు డీఎంకేకి ఏ సంబంధం లేదని చెప్పేశాడు. నెమ్మదిగా ఆయన ప్రయాణం అటువైపు విజయ్ వైపే నడుస్తుంది అనే మాట వినిపిస్తోంది. ఆల్రెడీ విజయ్ ఇంతకుముందు ఒకసారి వారి ఇంటికి వెళ్ళి పాదాభివందనం చేశాడు. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఆ ఇంప్రెషన్ ఏమిటి అనేది ఈరోజు కనిపించింది. నెమ్మదిగా డి డిఎంకే చుట్టూ ఒక శూన్యాన్ని ఏర్పాటు చేయడానికి సైలెంట్గా ప్రోగ్రామ్ డిజైన్ చేశాడు హ్మ్. విజయ్. అది నడుస్తోంది. అంటే వాళ్ళ స్వయంకృతాపరాధం వలన వాళ్ళే చీకటిని పెంచుకుంటూ వెడుతున్నారు. విజయ్ చేస్తున్న పని చేస్తున్నాడు, వాళ్ళు చేసుకుంటున్నారు. ఇవన్నీ సక్సెస్ అయితే నెమ్మదిగా డిఎంకే ఉదయించే సూర్యుడు వాళ్ళ సింబల్. ఆ! ఆ సూర్యుడిని చీకట్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. అందుకని ఇది కరెక్ట్ కాదు. అంటే క్రిటిసిజం గౌరవప్రదంగా ఉండాలి, ప్రజలకు అప్పీలింగ్గా ఉండాలి. ప్రజలు నిజం కదా ఇది, మనం కూడా పట్టించుకోవాలి, వీళ్ళతో నడవాలి అనిపించేలాగా ఉండాలి. అలా కాకుండా పర్సనల్ అటాకింగ్కి వెళ్ళగానే అది డైల్యూట్ అయిపోతుంది, పక్కదారి పడుతుంది విషయం. మిమ్మల్ని ఎవరు సీరియస్గా పట్టించుకోరు. అది అర్థం చేసుకోవాలి ప్రధానంగా సాధారణంగా రాజకీయాలు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో నిజంగానే ఉదయ్ కుమార్ గారు అడిగినట్టు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వెంకటరమణ గారికి ఆ పోస్ట్ ఇవ్వడానికి తమిళనాడులో ఎవరూ లేరా? దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఆ విషయం గురించి మాట్లాడుతుంటే మేబీ అది రైజ్ అయి ఉండేదేమో ఆ టాపిక్. అదే తమిళనాడులో ఇంకెవరైనా మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఇంకెవరు కనిపించలేదా మీకు? ఇప్పుడు ఆయన పర్సనల్ లెవెల్‌లో తీసుకున్న సెక్రటరీస్ వాళ్ళ గురించి కూడా చర్చ జరుగుతోంది. హ్మ్. అయితే ఆ చర్చ వేరు. దాని మీద డిబేట్ జరుగుతుంది అక్కడ కానీ ఆ అలాగే. విషయంలో విజయ్ గారు తప్పు చేస్తున్నట్టేనా? కొన్ని పోస్టులు ఆయన కొంతమందిని కన్సిడర్ చేసి ఇస్తున్నారు. ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కీలకమైన పదవులేమీ కాదు. కానీ రాజకీయాలలో ఇది సర్వసాధారణం కదా సార్. ఇప్పుడు మీకు ఒక మంత్రి పదవి ఇవ్వాలి. ఇవ్వలేకపోయామనుకోండి ఓ ఎమ్మెల్సీ ఇస్తామంటారు. లేదంటే ఒక కొత్త శాఖనో లేదా కొత్త దాన్నో శాఖలు పుట్టించి మరో ఇస్తా ఉంటారు. చూస్తా ఉంటాం మనం సాధారణంగా. రాజకీయాలలో ఫేవర్స్ ఉంటాయి. ఫేవర్స్ ఉంటాయి. అలాంటి సందర్భాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకు ఉర్దూ అకాడమీ అనే పదవి ఒకటి క్రియేట్ అయినప్పుడు రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయనకి ఎవరూ కనిపించలేదు. ఆయనకి ఎప్పుడో ఏదో సినిమా కోసం అవసరమైతే ఉర్దూ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళని ఎవరినో పట్టుకురామంటే రాయలసీమ నుంచి ఎవరినో పట్టుకొచ్చారట. అది గుర్తొచ్చింది ఆయనకి. ఆయన ఎక్కడో రిటైర్ అయిపోయి ఇంట్లో ఉన్నాడు మాస్టర్. ఆయన కబురు పెట్టి పిలిపించి నువ్వే రేపటి నుంచి ఉర్దూ అకాడమీ చైర్మన్వి అన్నాడు. ఆయనకేం అర్థం కాలేదు. హ్మ్. అంటే ఈయనకెక్కడో కనెక్ట్ అయ్యి ఉన్నాడు ఆయన. అలాంటివి ఏవో జరుగుతాయి కొన్ని. దాన్ని పర్సనల్ లెవెల్‌లో చూసి దాడి చేయక్కర్లేదు. అంటే నిర్ణయాత్మకమైన పదవులు, కీలకమైన పదవుల్లోకి అలాంటి వాళ్ళని ఏదైనా తీసుకుంటే మీరు అంటే పర్సనల్ లెవెల్‌లో పరిచయాలు ఉన్నాయి కాబట్టి ఎవరినైనా పట్టుకొచ్చి నేను ఏదైనా చేస్తాను అన్న పద్ధతిలో వ్యవహరిస్తే విమర్శ పెట్టండి, తప్పులేదు. విమర్శ మాత్రమే కాదు, అసలు వీధుల్లోకి వచ్చి గొడవలు చేసినా తప్పులేదు. కానీ ఒకటే వ్యవహారం పర్సనల్ అటాకింగ్ తప్పు. ఓకే. ఇప్పుడు ఆ జననాయగన్ ప్రొడ్యూసర్ని భుజానికి ఎత్తుకోవటం అనే దాని మీద మీరు ఎంతైనా విమర్శ చేయండి. అతన్ని ఆ పదవి నుంచి పీకే వరకు ఉద్యమం చేయండి, తప్పులేదు. ఆ ప్రెజర్ తీసుకురావడంలో తప్పులేదు. ఆ ప్రెజర్ తీసుకురావడం అవసరం కూడా. అలాగే ప్రపంచానికి
విజయ్ యాటిట్యూడ్ని అర్థం చేయించడానికి కూడా అది అద్భుతమైన అవకాశమే. ఈయన ఆయన ఆర్గ్యుమెంట్ డెవలప్ చేసినట్టు తన వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఏం చేయడానికైనా సిద్ధపడే మూడ్లో ముఖ్యమంత్రి గారు కనిపిస్తున్నారు అన్నాడు. ఆ ఆర్గ్యుమెంట్ని సస్టైన్ చేయడానికి ఇలాంటి ఆందోళనలు చేయొచ్చు. చూద్దాం. అంటే ఆవిడని తీసుకెళ్ళి హోంమంత్రి చేస్తారో లేకపోతే ముఖ్యమంత్రి పదవి ఆవిడకి ఇచ్చేసి ఈయన పక్కకి వెళ్ళిపోతాడు అన్న లెవెల్లో వీళ్ళు మాట్లాడేయటం తప్పు. థ్యాంక్ యూ అండి.